ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ లేకపోతే విజయ్ కేసరి అలియాస్ ఆంధ్ర పాడ్కాస్టర్. సో డెఫినెట్లీ ఈ వీడియో నేను వీళ్ళిద్దరిని ఎందుకు పాయింట్లోకి తీసుకొచ్చాను అంటే, చాలా వైడ్ ఆడియన్స్ ఉన్నారు, చాలా వీళ్ళు మాట్లాడితే జనాల్లోకి వెళ్తుంది, కొంచెం వ్యూవర్షిప్ కూడా మంచిగా ఉంది. కానీ ఇక్కడ రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ని 17 సార్లు ముక్కలు ముక్కలుగా తల చేతులు అంతా నరికి నరికి చంపారు ఒక మటన్ కొట్టే కత్తితోటి. ఒక రౌడీ షీటర్ బైక్ మీద వచ్చి మార్నింగ్ వాక్లో ఉండగా చిత్తూరు జిల్లా వీకోటలో ఇది జరిగింది. చిత్తూరు జిల్లాలో దారుణం. ప్రజా సమస్యలను వెలికితీసే పాత్రికేయుడే దారుణ జక్కు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో దుండగులు వేటకొడవలతో దాడి చేశారు. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన తర్వాత 24 గంటల్లోనే ఇంకొక సాక్షి విలేకరు మీద కూడా ముగ్గురు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనుపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. పట్టపగలు అదే సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి మరో రిపోర్టర్ తో కలిసి బైక్ పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్ పై వెంబడించి పోలీస్ స్టేషన్ సమీపంలో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడడంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇప్పుడు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశాయి. జరిగి ఏప్రిల్ 28 జరిగింది. నేను వెయిట్ చేశాను, దాదాపు 4-5 డేస్ వెయిట్ చేస్తాను, వీళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దామని చెప్పి, వీళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకుందాము. సో దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జపం చేస్తూ ఉంటాడు కదా, మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? అండ్ ఏది జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేస్తూ మాట్లాడుతూ ఉండే ప్రశ్న రావణ్ దీన్ని ఏం మాట్లాడతారు? ఎక్కడ ఏం జరిగినా కానీ మైక్ ఎత్తుకొని పోయి దాన్ని అంటే ఏదన్నా కులాల ఘర్షణ ఉంటేనే మీరు మాట్లాడతారా? లేకపోతే ఏదన్నా కంప్లీట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటేనే మీరు వాయిస్ అనేది రైజ్ అవుతుందా? విజయ్ కేసరి అనే పాడ్కాస్ట్ అనేది చూశాను. నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అతను మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఒక ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తే కంప్లీట్ గా కూడా బయాస్డ్ గానే ఉందని నాకు అనిపిస్తా ఉంది. అన్బయాస్డ్ గా ఉంటే అయితే అనిపించలేదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. బట్ ఈ విషయంలో మీరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఐ వాంట్ యూ పీపుల్ టు రైజ్ యువర్ వాయిస్ ఆన్ దిస్ ఇష్యూ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక లైఫ్ అంటే ఒక మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, జర్నలిస్టులని ఈ విధంగా చంపడం అనేది ఏపీలో చాలా కామన్ అయిపోయిందా? దాడి చేయడం, చంపడము, అటాక్ చేయడం అనేది చాలా నార్మలైజ్ అయిపోయిందా? విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ, ఈ రోజు వాళ్ళ దగ్గర రేపు నీ దగ్గర రావచ్చు. ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ గారు కానీ, లేకపోతే విజయ్ కేసరి అలియాస్ ఆంధ్ర పాడ్కాస్ట్ కానీ ఖచ్చితంగా మీ వాయిస్ని రైజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. అండ్ పనిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉండాలి. అంటే మీ లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేకుండా పోతుందా అనే వరకు సిచ్యువేషన్ వస్తూ ఉంది. సో చూడాలి మరి అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇప్పుడు లోకేష్ గారు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, దాని రూట్స్తో సహా పెకిలించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.